Okay, students, today we are going to discuss the topic polynomials. ఈ రోజు మనము బహుపదులు అనే అధ్యాయంను గురించి నేర్చుకోవడానికి మనం ఈ రోజు స్టార్ట్ చేస్తాం. ఈ బహుపదులు లేదా పాలినామియల్స్ లో ముందుగా ఈ బహుపది అనే దానికి వెళ్ళే కంటే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాథమిక అంశాలు, చరరాశి అంటే ఇంగ్లీష్ లో వేరియబుల్ అంటాం, స్థిరరాశి అంటే కాన్స్టెంట్ అంటాం, తర్వాత టర్మ్ ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. చరరాశి వేరియబుల్, స్థిరరాశి కాన్స్టెంట్, టర్మ్ పదము, తర్వాత ఎక్స్ప్రెషన్ అంటాం, బీజీయ సమాసం, ఎక్స్ప్రెషన్ సమాసం. తర్వాత దాని నుంచి మనము బహుపదులకి అక్కడ వస్తాం మన డెఫినేషన్. కాబట్టి ముందు బేసిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో అందరు కూడా జాగ్రత్త క్లాస్ వినండి. సో ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ పేరు మీకు అందరికీ తెలుసు, పాలినోమియల్స్. పాలినోమియల్స్ దీన్ని మనము బహుపదులు అంటాం తెలుగులో. బహుపదులు అంటాం. బహుపదులు అని అంటాం. ఓకేనా? సో ఇందులో మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలవాలి. ఏంటా ముఖ్యమైనటువంటి అంశాలు అంటే, మొదటిది వేరియబుల్. దీన్నే మనము తెలుగులో చరరాశి అని అంటాం. అయితే ఈ వేరియబుల్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే సింపుల్గా ఒకటి మీకు అర్థం కావాలి. మామూలుగా మనము రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఉదయం మనము 6-7 o'clock ఎండ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా 11 గంటలకు ఎండ ఎట్లా ఉంటుంది, 12-1 గంట టైంలో ఎండ ఎట్లా ఉంటుంది, తర్వాత మళ్ళీ 3 గంటలకు ఎలా ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు ఎలా ఉంటుంది, మారుతుంటది కదా. ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది, అవునా కదా? ఉష్ణోగ్రత అనేది మారుతూ ఉంటుంది. ఈ విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్పును కలిగి ఉండేటటువంటి రాశిని చరరాశి అని అంటాము. ఇన్ ఇంగ్లీష్ వేరియబుల్ మీన్స్ which can be vary time to time. ఓకేనా? మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఉష్ణోగ్రత అనేది ఉదయం 6 గంటలకు 7 గంటలకు చాలా తక్కువ ఉంటుంది, 11 గంటలకు కొంచెం ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం 12 అయ్యేసరికి చాలా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మార్పు ఉండేటటువంటి దాన్ని చరరాశి అంటాం. మరి మ్యాథమెటిక్స్ లో ఈ వేరియబుల్ అనేది చాలా చోట్ల ఉపయోగపడుతుంది. వేరియబుల్ అంటే మనకి ఏదైనా తెలియనటువంటి అంశాన్ని మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తో డినోట్ చేస్తాం. తెలియనటువంటి అంశం ఏదైనా ఉంటే దాన్ని మనం వేరియబుల్ గా తీసుకుంటాం, చరరాశిగా తీసుకుంటాం. ఉదాహరణకు ఇప్పుడు మీరు 8th క్లాస్ 9th క్లాస్ లో విన్నారు, రాము అనేటటువంటి విద్యార్థి బుక్ సెంటర్ కు వెళ్ళి 4 పెన్నులు కొన్నాడు. మొత్తము ఆ పెన్నులకు అయ్యేటటువంటి డబ్బు 20 రూపాయలు అయ్యింది. అయితే ఒక్క పెన్ను వెళ్ళ ఎంత అని ప్రశ్న ఉంటుంది. రాము goes to the book center and he bought 4 pens of same type. Then he paid 20 rupees. Okay? What is the cost of each pen? అని అక్కడ ఉంది కదా, దాన్నే మనము వేరియబుల్ గా, అది మనకు తెలియదు కదా, ప్రజెంట్ అయితే తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే చరరాశి అని అంటాము. తెలుగులో చరరాశి అంటాం, ఇంగ్లీష్ లో వేరియబుల్ అంటాం. మరి ఆ వేరియబుల్ కు సాధారణంగా మనము వాడేటటువంటి లెటర్స్, వేరియబుల్ కోసం సాధారణంగా మనం ఏం వాడతాము అని అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడతాం. అంటే A, B, C, X, Y, Z ఈ విధంగా ఆంగ్ల అక్షరాలు వాడతాం. మనం ఇంగ్లీష్ లో అయితే ఇవి ఆల్ఫాబెట్స్ అంటాం. మ్యాథమెటిక్స్ లో మనకు తెలియనటువంటి అంశం ఏదైతే ఉంటుందో అన్నౌన్ క్వాంటిటీ అంటాం. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్నౌన్ క్వాంటిటీ. తెలియనటువంటి రాశిని మనము
చరరాశి అంటాం, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వాడతాం. సో ఇది ఫస్ట్ మనకు ఈ ఆల్జీబ్రా మనం ఇప్పుడు డిస్కస్ చేసేటటువంటి దీని పేరేం పేరు అంటే ఆల్జీబ్రా, తెలుగులో బీజగణితం అంటాం. మామూలుగా సంఖ్యలకు సంబంధించిందని సంఖ్యా శాస్త్రం లేదా అంకగణితం అని ఏ విధంగా అంటాము, ఇక్కడ మనము వేరియబుల్స్ కి సంబంధించి అంటే మనం చరరాశులను స్థిర రాశులు అన్నింటినీ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం బీజగణితం అంటాం. అందులో మొదటి అంశము వేరియబుల్ చరరాశి. తర్వాత నెక్స్ట్ అంశము కాన్స్టెంట్. పేర్లో చూసిన తర్వాత మనం గుర్తుపట్టవచ్చు కాన్స్టెంట్. ఇది తెలుగులో దీన్ని మనం స్థిర రాశి అంటాం. స్థిర రాశి అంటే చరరాశి అంటే మారుతూ ఉండేటటువంటిది అని చెప్పుకున్నాం. మరి స్థిర రాశి అంటే ఏంటి? మారకుండా స్థిరంగా ఉండేది అంతే. స్థిర రాశి అంటే మారకుండా స్థిరంగా ఉండేటటువంటి దాన్ని మనము స్థిర రాశి అని అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 రూపీస్ నోట్ ఉంది అనుకోండి. మన ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కూడా దాని యొక్క వాల్యూ ఏంది? 10 రూపీసే కదా. 100 రూపీస్ నోట్ ఉంది, మనం ఇండియా మొత్తంలో ఎక్కడ వెళ్ళినా కూడా దాని యొక్క రేట్ ఏంటి? 100 రూపీస్. అంటే దాని యొక్క వాల్యూ స్థిరంగా ఉంటుంది. ఓకేనా? జనరల్ గా మనము కాన్స్టెంట్స్ కి నెంబర్లు వాడుతుంటాం. మన నెంబర్స్ వాడేటటువంటి 3 అంటే ఎగ్జాంపుల్ మన ఇవేనా అంటే అట్లా కాదు, ఎగ్జాంపుల్స్ 3, 4, 5 -100 0 -20 ఇవన్నీ కూడా స్థిర రాశికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? వేరియబుల్, కాన్స్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ మీన్స్ విచ్ కెన్ బి వేరీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ అన్నౌన్ క్వాంటిటీ ఏదైనా ఉంటే దాన్ని మనం ఈ విధంగా రాస్తాం. ఇక ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే టర్మ్. తెలుగులో మనము పదం అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, టర్మ్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ ని అంటే చరరాశిని, ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తా తర్వాత తెలుగులో చెప్తా. ఒక వేరియబుల్ ని టర్మ్ అనొచ్చు, ఒక కాన్స్టెంట్ ని కూడా టర్మ్ అనొచ్చు, లేదా ఒక వేరియబుల్ ను కాన్స్టెంట్ ను మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి దాన్ని కూడా మనము టర్మ్ అని అనవచ్చు. we can call a variable as term, constant as term or product. రెండిటిని మల్టిప్లై చేస్తే దాన్ని మనం పదము అని అంటాము. తెలుగులో చెప్పుకున్నట్టయితే ఒక చరరాశిని కానీ, ఇంకోటి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రైట్ టర్మ్. ఓకేనా? ఒక చరరాశిని కానీ, స్థిర రాశిని కానీ, లేదా స్థిర చరరాశుల లబ్ధాన్ని కానీ పదం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఒక్కటి ఉన్నా దీన్ని టర్మ్ అనొచ్చు, లేదా 7 ఉందనుకోండి దీన్ని కూడా టర్మ్ అనొచ్చు, లేదా 5 × a స్థిర చరరాశుల లబ్ధం, ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ ఆల్సో కాల్డ్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ -20 × a × b × c. చూడండి, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ వాడి నువ్వు ఎంత పెద్దగా రాసినా కూడా దాన్ని మనము టర్మ్ అని అంటాము. మల్టిప్లికేషన్ ప్రొసీజర్ వాడి నువ్వు ఎంత పెద్దగా రాసినా, ఎన్ని వేరియబుల్స్ అన్నవాడు, నువ్వు నంబర్స్ అన్నవాడు, మల్టిప్లికేషన్ వాడి నువ్వు రాస్తున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ టర్మ్, పదము అని అంటాము. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక స్థిర రాశిని కానీ, లేదా చరరాశిని కానీ, లేదా స్థిర చరరాశుల లబ్ధం, దీన్నైనా పదం అని అంటాము. ఓకేనా? ఇవన్నీ కూడా పదానికి ఉదాహరణ. ఇప్పుడు ముఖ్యంగా ఈ పదం మనకు తెలుసు, టర్మ్ అనేది తెలుసు కాబట్టి డిగ్రీ ఆఫ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ టర్మ్, పదం యొక్క పరిమాణం. పదం యొక్క పరిమాణం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పదం యొక్క పరిమాణం చాలా ఇంపార్టెంట్. ఏంటి పదం యొక్క పరిమాణం అనేది ఒకసారి చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ టర్మ్, నేను ఒక పదాన్ని తీసుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ ఎ టర్మ్, నేను ఒక పదాన్ని తీసుకుంటున్నాను. రైట్. డిగ్రీ ఆఫ్ టర్మ్ పదం యొక్క పరిమాణము. ఈ పదం యొక్క పరిమాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ టర్మ్ 4x. ఓకే, ఇన్ దిస్ 4x టెల్ మీ వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ x. x యొక్క ఘాతాంకం ఎంత ఉంది? x యొక్క ఘాతాంకం ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. మామూలుగా సాధారణంగా 1 ఉన్నప్పుడు మనము రాయము. అంటే ఇక్కడ ఏమి రాసి ఘాతాంకం ఇక్కడ ఏమి కనపడడం లేదు అంటే అక్కడ 1 ఉంది. ఎందుకంటే x అనేది ఒకసారి మల్టిప్లై ఉంది, లేదా x అనేది ఇక్కడ ఒక్కసారి ఉంది. కాబట్టి దీని యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 1. కాబట్టి పదం యొక్క పరిమాణము డిగ్రీ ఆఫ్ టర్మ్ అంటే ఏం చేయాలంటే అందులో ఆ పదంలో చరరాశి ఏముందో ముందు చూడాలి. వాట్ ఈస్ ద వేరియబుల్ ఎక్స్? ఓకే, వాట్ ఈస్ ద వేరియబుల్? ఈ టర్మ్ లో వేరియబుల్ ఏంటి? వేరియబుల్ అంటే తెలుగులో చరరాశి. వేరియబుల్ ఏంటి? ఎక్స్. మరి ఈ వేరియబుల్ కి పవర్ ఎంత ఉంది? ఎక్స్పోనెంట్ తీసుకుందాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్, తెలుగులో దీన్ని ఏమంటాము అని అంటే చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం ఎంత ఉంది? 1. కాబట్టి ఈ 4x అనేటటువంటి పదం యొక్క డిగ్రీ ఆఫ్ 4x, ఈ 4x అనేటటువంటి పదం యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? తెలుగులో మనం ఏం రాసుకోవాలి? 4x అనే పదం యొక్క పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 1. 4x అనే పదం యొక్క పరిమాణము 1 అవుతుంది. రైట్. మీరు స్క్రీన్ షాట్ అవి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది నోట్స్. ఓకేనా? స్టడీ మెటీరియల్ అనే యాప్ ఉంటుంది కదా, ఆప్షన్ ఉంటుంది, అందులో ఉంటుంది, తర్వాత చూసుకుందరు. ఈ పదం యొక్క పరిమాణానికి మళ్ళీ కొంత ఎగ్జాంపుల్స్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎందుకంటే ఇది అర్థమైతే బహుపది పరిమాణం ఈజీగా అర్థమవుతుంది మనకు. ఇంతకుముందుదే మనము డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, పదం యొక్క పరిమాణం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందుకే కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, పదం యొక్క పరిమాణం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 3x క్యూబ్. 3x క్యూబ్, ఇందులో చరరాశి ఏంటి? ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో రాసినా కదా, ఇప్పుడు తెలుగులో రాస్తున్నా. ఖచ్చితంగా బోత్ ఇద్దరు కూడా మీకు జాగ్రత్తగా వినండి, బోత్ మీడియా వాళ్ళు. ఈ చరరాశి ఏముంది ఇక్కడ? ఎక్స్. ఈ చరరాశి పరిమాణం, చరరాశి ఘాతాంకం ఎంత ఉంది? చరరాశి యొక్క ఘాతాంకం ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 3. కాబట్టి ఈ 3x క్యూబ్ అనేటటువంటి 3x క్యూబ్ అనే పదం పరిమాణం, ద డిగ్రీ ఆఫ్ 3x క్యూబ్ ఏమవుతుంది? 3 అవుతుంది. హైయెస్ట్ ఏది ఉందో వేరియబుల్లో, వేరియబుల్ కి హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాము అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్, గరిష్ట ఘాతాంకాన్ని మనము పదం యొక్క పరిమాణం అని అంటాము. ఏమంటాము? పదం యొక్క పరిమాణం అని అంటాము. ఓకే, రైట్. సో ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. పదం యొక్క పరిమాణం
డిగ్రీ ఆఫ్ టర్మ్ కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. స్క్రీన్ ను ఒకసారి మంచిగా చూడండి. నేను ఇంతకు ముందు ఏం చేసిన అంటే ఎక్స్ మాత్రమే తీసుకున్నా. ఎప్పుడు ఎక్సే తీసుకోవాలా అలా రూల్ ఏం లేదు. ఎప్పుడు ఎక్సే తీసుకోవాల్సినటువంటి రూల్ ఏం లేదు. డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్, ఇది డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ మీకు పర్ఫెక్ట్ గా అర్థమైతే మిగతావన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 120 ఇంటూ ఏ పవర్ 6, 120 ఇంటూ ఏ పవర్ 6. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదం, ఈ టర్మ్ లో వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఏంటి? ఇందులో చరరాశి. చరరాశి ఏంటి? ఏ. ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్, ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్, ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ 6. చరరాశి యొక్క ఘాతాంకం 6. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ 120 ఇంటూ ఏ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, 120 ఇంటూ ఏ ఘాతం 6 యొక్క పరిమాణం ఎంత అవుతుంది? 6 అవుతుంది. డిగ్రీ ఆఫ్ 120 ఇంటూ ఏ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 6. I am taking one more example. -15 into m power 17. So what is the degree? పరిమాణము చాట్ బాక్స్ లో పంపండి. చాట్ బాక్స్ లో పంపండి పరిమాణాన్ని. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ -15 m power 17? దీని యొక్క పరిమాణం ఎంత? వెరీ గుడ్. దీని యొక్క పరిమాణము 17 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వేరియబుల్ చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉంది? ఇక్కడ 17 ఉంది. చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 17 ఉంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 17. వన్ మోర్ ఎగ్జాంపుల్. మైనస్ కాకుండా అబ్జర్వ్ దిస్. 3 power 20 ఇంటూ 3 power 20 ఇంటూ x power 8. నౌ ఈ పదం యొక్క పరిమాణం ఎంతనో చాట్ బాక్స్ లో పంపండి. నేను చాట్ బాక్స్ ను మీరు పంపినటువంటి ఆన్సర్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ 3 power 20 ఇంటూ x power 8? 3 power 20 into x power 8. కొందరు 28 అని పంపిస్తున్నారు, కొందరు 20 అని పంపిస్తున్నారు, కొందరు 20 into 8 అని పంపిస్తున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన డెఫినేషన్ ఏంటి? నేను చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటి? నేను చెప్పిన డెఫినేషన్ ఏంటి? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఇంతవరకు మంచిగా ఎగ్జాంపుల్స్ సింపుల్ గా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసేసాను. ఇప్పుడు కొంచెం ట్విస్టింగ్ ఉంది. 3 power 20 ఇంటూ x power 8. మనము మైండ్ లో ఏముంటుందంటే పెద్ద నెంబర్ మాత్రమే చూస్తాం. ఘాతాంకం ఏదైతే పెద్దగా ఉందో అది చూస్తాం. సో మీరు ఒకవేళ 20 అని రాస్తే రాంగ్. కొందరు 20 ఇంటూ 8 అని రాస్తున్నారు, అది కూడా రాంగ్. 28 160 అని కూడా రాసినారు, ఇది కూడా రాంగ్. మరి ఏది రైటు? పరిమాణము డెఫినేషన్, డిగ్రీకి డెఫినేషన్ ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్, చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకము. ఇప్పుడు 3 అనేది చరరాశియా స్థిరరాశియా? స్థిరరాశి. 3కు ఘాతాంకం 20 ఉండని 100 ఉండని అది మనకు లెక్కలోకి తీసుకోము. ఓకేనా? మనము చూడాల్సింది చరరాశి. ఇందులో చరరాశి ఏముంది? ఎక్స్ ఉంది. ఇందులో చరరాశి ఏముంది? ఎక్స్ ఉంది. కాబట్టి దీని యొక్క
ఘాతాంకం ఎంత ఉంది? 8 ఉంది. కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుంది? 8 అవుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయాలి. మీరు ఫోకస్ అంతా కూడా దేనిపైన ఉండాలి? చరరాశి యొక్క ఘాతాంకం పైన ఉండాలి. ఓకేనా? మెయిన్ ఫోకస్ అంతా కూడా చరరాశి యొక్క ఘాతాంకం పైన ఉండాలి. ఇది మెయిన్, మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనిపైన కాదు మనం ఉండాల్సిన ఫోకస్, చరరాశి మాత్రమే చూడాలి. ఓకేనా? ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో పంపండి. ఇప్పుడు నాకు చాట్ బాక్స్ లో మరొక ఎగ్జాంపుల్ పంపిస్తాను, దానికి ఆన్సర్ పంపండి. -5 పవర్ 1000 -5 పవర్ 1000 ఇంటూ m పవర్ 4. ఈ పదం యొక్క పరిమాణం ఎంత? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ టర్మ్? దీని ఆన్సర్ ను చాట్ బాక్స్ లో పంపండి. దీని ఆన్సర్ చాట్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. ఓకేనా? స్థిర రాశికి ఎంత పెద్ద పవర్ అయినా ఉండని, దాన్ని మనకు లెక్కలోకి తీసుకోవద్దు. ఫస్ట్ ఫోకస్ ఏం చేయాలి? వేరియబుల్ ఏముందో దాన్ని ఫోకస్ చేయాలి. దాని తర్వాత దాని యొక్క ఎక్స్పోనెంట్, దాని ఘాతాంకం ఎంత ఉందో అది మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి పదం పరిమాణము డిగ్రీ ఆఫ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను, మీరు దాని చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. 1 పవర్ 105 ఇంటూ k పవర్ 23. What is the degree of the given term? Send your answer in chat box. Very good. ఇక్కడ ఇచ్చినటువంటి పదం, ఇప్పుడు చూడండి, మనం కేవలం పదం గురించే డిస్కస్ చేస్తున్నాం ఇంతవరకు, ఇంకా బహుపదిలోకి వెళ్ళలేదు. కేవలం పదం గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. 1 పవర్ 105 ఇంటూ k పవర్ 23. ఇందులో చరరాశి ఏముంది? k ఉంది. మరి k అనేటటువంటి చరరాశికి ఘాతాంకం ఎంత ఉంది? ఎక్స్పోనెంట్ 23. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ దిస్ గివెన్ టర్మ్ ఈజ్ 23. ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణము 23 అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది? 23 అవుతుంది. సో ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? చరరాశి అంటే ఏంటి, స్థిరరాశి అంటే ఏంటి, పదం అంటే ఏంటి. పదం అంటే మళ్ళీ చెప్తున్నా, ఒక చరరాశి తీసుకున్నా దాన్ని పదం అనొచ్చు, ఒక స్థిర రాశి తీసుకున్నా దాన్ని పదం అనొచ్చు. అదేవిధంగా స్థిర చరరాశుల లబ్ధం, ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ టర్మ్. ఓకేనా? పదము ఓకే, డెఫినేషన్ గుర్తుంటది, కానీ పదం పరిమాణం చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది స్పెషల్ కేస్. ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 3 ఇంటూ a square ఇంటూ b cube ఇంటూ c పవర్ 7. దీని యొక్క పరిమాణం చెప్పండి. చాట్ బాక్స్ లో దీని యొక్క పరిమాణాన్ని పంపండి. వాట్ ఈస్ ద డిగ్రీ? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ గివెన్ టర్మ్? ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం ఏమిటి? కొందరు 7 అని పంపిస్తున్నారు, కొందరు 12 అని పంపిస్తున్నారు. సెవెన్ కరెక్టా, 12 కరెక్టా? రైట్. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఫస్ట్ ఎన్ని చరరాశులు ఉన్నాయి? ఏ, బి, సి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్పెషల్ కేస్ అంటే మెయిన్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పదములో ఒకటి కంటే ఎక్కువ పరిమాణం, ఒక పదంలో ఒకటి కంటే ఎక్కువ చరరాశులు ఉన్నప్పుడు వాటి యొక్క ఘాతాంకాలన్నిటినీ కూడి పరిమాణాన్ని చెప్పాలి. ఓకేనా?
కాబట్టి అప్పుడు పరిమాణము ఏమవుతుందంటే ఏకి ఘాతాంకం ఎంత ఉంది 2 ఉంది, బికి ఘాతాంకం ఎంత ఉంది 3 ఉంది, సికి ఘాతాంకం ఎంత ఉంది 7 ఉంది. సో 2 3 5, 5 + 7 12. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం డిగ్రీ ఆఫ్ గివెన్ టర్మ్ ఈజ్ 12. డిగ్రీ ఆఫ్ గివెన్ టర్మ్ ఈజ్ 12. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణము 12 అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమనుకున్నామంటే గరిష్ట ఘాతాంకము అని ఇంతవరకు నేర్చుకున్నాం. ఎప్పుడు ఒక వేరియబుల్ ఉన్నప్పుడు, ఒకటి కంటే ఇప్పుడు మనం పదం గురించే మాట్లాడుతున్నాం, వేరేది కాదు. ఓన్లీ మనము పదము దాని పరిమాణం మాత్రమే మాట్లాడుతున్నాము. అది మెయిన్ గా గుర్తుంచుకోవాలి మీరంతా కూడా. సో 2 + 3 + 7 = 12. ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్స్ కి ఉండే పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, 4² × x³ × y⁻10 × z⁻12. దీని యొక్క పరిమాణం ఎంతనో చెప్పండి. చార్ట్ బాక్స్ లో దీని యొక్క పరిమాణం డిగ్రీ. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్? వెరీ గుడ్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. 27 అని రాస్తే తప్పు, 27 రాస్తే తప్పు. ఎందుకు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, స్థిర రాశికి ఘాతాంకం ఎంత ఉందో దాంతో మనకు సంబంధం లేదు. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ అడిగిన 4² × x⁻3 × y⁻10 × z⁻12. కాబట్టి దీని యొక్క పరిమాణము ఏమవుతుంది? చరరాశి యొక్క ఘాతాంకాలను ఓన్లీ యూ హ్యావ్ టు యాడ్ ది పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ వేరియబుల్. సో 3 + 13, 3 + 10 13, 13 + 12 25. సో డిగ్రీ ఆఫ్ ది గివెన్ టర్మ్ is 25. Okay, now one more example. -5 × x -5 × m × a × b² × c⁴ × k⁻3 × l⁻7 × z⁻13 × n⁻20. దీని యొక్క పరిమాణం డిగ్రీ. ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం ఎంత? చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదం యొక్క పరిమాణం. రైట్, ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా మంచిగా మీరు ఇట్లా పార్టిసిపేట్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, -5కి పవర్ 1, ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఉంది కదా, కానీ తీసుకోవద్దు. ఎందుకు? ఇది స్థిర రాశి, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎవరైనా m కు పవర్ 1 ఉంది, a కు పవర్ 1 ఉంది, ఇక్కడ లేదు అని మర్చిపోయారు. ఏం చెప్పినా ఇంతకు ముందు పవర్ 1 ఉన్నప్పుడు సపరేట్ గా మనం రాయము, ఎందుకంటే m అనేది ఒకసారి ఉంది కదా. ఇప్పుడు b² అంటే ఏంది మీనింగ్? b అనేది 2 సార్లు ఉంది ఇక్కడ మల్టిప్లికేషన్ లో, m అనేది ఒకసారి ఉంది. కాబట్టి పరిమాణం దీని యొక్క పరిమాణం 1 ప్లస్ దీని యొక్క ఘాతాంకం 1, a యొక్క ఘాతాంకం 1, b² యొక్క ఘాతాంకం 2, c కి ఘాతాంకం 4 ఉంది, ప్లస్ k కి ఘాతాంకం 3 ఉంది, ప్లస్ 7 ప్లస్ 13 ప్లస్ 20. ఈ ఎవరైనా m కి ఘాతాంకం 1, a కి ఘాతాంకం 1, ఈ పవర్స్ మర్చిపోయారు అనుకోండి, ఆన్సర్ తప్పు పోతుంది. 20 33 33 7 40 40 41 42 43 44 45 46 47 48 49 50 51 51 49 అని కన్ఫ్యూజ్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే మీరు ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకేనా? అర్థమైంది అని అనుకుంటున్నా. 49 అని రాసిన వాళ్ళు కొంచెం ఫోకస్. 51 ఇస్ కరెక్ట్ ఆన్సర్.
ఎందుకంటే ఇక్కడ చరరాశి ఒకసారి రాసినప్పుడు అక్కడ పరిమాణం ఒకటి ఉంటుంది, అది మాత్రం లెక్కలోకి తీసుకోకుండా మర్చిపోయారు అనుకోండి ఆన్సర్ తప్పు పోతుంది. సో 51 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 49 కాదు, 51 అనేది కరెక్ట్ ఆన్సర్. వన్ మోర్ ఎగ్జాంపుల్. -2^10 into a^4 into b³ into c^5 d^7 e^10 f^3 g^100. What is the degree of the term? What is the degree of the term? పదం యొక్క పరిమాణము ఎంత? ఆన్సర్ చాట్ బాక్స్ లో, తొందరపడి తప్పు చేయొద్దు, చాట్ బాక్స్ లో దీని ఆన్సర్ పెట్టండి. తొందరపడి తప్పు చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా కౌంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది చూడండి. ఈ 10 లెక్కలోకి తీసుకోవద్దు, ఎందుకంటే -2 అనేది కాన్స్టెంట్, ఇది స్థిర పదం. స్థిర పదం యొక్క ఘాతాంకాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. మనం చరరాశుల యొక్క ఘాతాంకాలను మాత్రమే తీసుకోవాలి. కాబట్టి 4 + 3 + 5 + 7 + 10 + 3 + 100. 4 + 3 7, 7 + 5 12, 12 + 7 19, 19 + 10 29, 30 31 32, 32 + 100 132 is the answer. 132 is the answer. Okay. సో ఇంతవరకు మనము ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాం? వేరియబుల్ చరరాశి, కాన్స్టెంట్ స్థిరరాశి, వేరియబుల్ చరరాశి, కాన్స్టెంట్ స్థిరరాశి, దీని గురించి నేర్చుకున్నాం. అండ్ ఇంకా ఏం నేర్చుకున్నాము? టర్మ్ పదము. స్థిరరాశి చరరాశుల యొక్క లబ్ధాన్ని పదం అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ ఏ టర్మ్. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ డిగ్రీ ఆఫ్ టర్మ్, పదం యొక్క పరిమాణాన్ని గురించి నేర్చుకున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పదంలో ఒక చరరాశి మాత్రమే ఉంటే దాని యొక్క ఘాతాంకం ఎంత ఉందో దాన్ని పదం యొక్క పరిమాణంగా తీసుకుంటాం. ఇలా అండ్ ఇంకొక స్పెషల్ కండిషన్ ఇంతకుముందు మనం చేసినాం, ఒకవేళ ఒక పదంలో ఒకటి కంటే ఎక్కువ చరరాశులు ఉన్నట్టయితే అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే అన్నిటి యొక్క ఘాతాంకాలను కూడుతాం. ఓకేనా? కూడి వచ్చినటువంటిది పదం యొక్క పరిమాణం. ఇలా చేయడంలో ఎక్కడైనా స్థిరరాశి యొక్క ఘాతాంకం ఇస్తే దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు, ఎందుకంటే పరిమాణం అనేది మనం చరరాశి యొక్క ఘాతాంకాన్ని మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇది ముఖ్యమైనటువంటి అంశము, ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే